ఏనాడు గ్రూప్ సంస్థల అధినేత దివంగత రామోజీరావు గొప్ప దార్శనికుడని, ఆయన లేని లోటు ఎవరూ పోడ్చలేరని సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ అన్నారు. ఫిలిం సిటీలో రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామోజీ మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించిన వందేమాతరం శ్రీనివాస్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రామోజీరావు అన్ని రంగాల్లో ఆయన సక్సెస్ఫుల్గా విజయవంతమయ్యారు. ముఖ్యంగా మ్యూజిక్ ఫీల్డ్ కానీ, సినిమా రంగం కానీ వారు మరపురాని ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ రామోజీ ఫిల్మ్ సిటీని మన భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి మాన్యుమెంటల్ థింగ్ని వారు అందించారు. ఈనాడు సంస్థ కానీ, ఈటీవీ కానీ, ఇంత పెద్ద ఈ సంస్థల మధ్యలో ఆయనకు మ్యూజిక్ పట్ల కూడా, మ్యూజిక్ కంపోజింగ్ పట్ల కూడా ఇంత వాత్సల్యం ఉందా అని చెప్పేసి మనకి తెలిసిందనమాట. నిజంగా అలాంటి మహనీయులు కళారంగానికి చేసినటువంటి సేవలు మరపురానివి. ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అనేటువంటిది సినిమా రంగానికి అదొక పెద్ద వరం. వారి లేని లోటు ఎవ్వరం పోడ్చగలిగింది కాదు. ఎందుకంటే ఈజ్ ఎ గ్రేట్ విజనరీ.